ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన జనరేషన్ వాళ్ళు మనకు తెలియకుండానే ఒక డిసార్డర్ అలవాటు పడిపోయాం. అదే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ 2025 డే 5. మనకు ఆకలిస్తే వితిన్ 30 minutes లో స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాం. ఏదైనా వస్తువు నచ్చితే 1 or 2 days లో అమెజాన్ ద్వారా ఇంటి వరకు వస్తుంది. ఏదైనా గ్లాసరీస్ కావాలంటే జెప్టో, బ్లింకిట్ వల్ల వితిన్ 10 minutes లో వస్తున్నాయి. ఇలా మనకు తెలియకుండానే ప్రతి విషయంలో ఇన్స్టెంట్ గా సాటిస్ఫై అవ్వడం అలవాటు అయిపోయింది. అన్ఫార్చునేట్లీ సక్సెస్ లో కూడా ఇదే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ సక్సెస్ డజంట్ వర్క్ లైక్ దట్. ఏదైనా మెస్మరైజింగ్ ఐడియా వచ్చినప్పుడు సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేస్తున్నారు, 2 or 3 months దాని మీద వర్క్ చేస్తున్నారు, అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఫీడ్ అవుట్ అయిపోతున్నారు. ఇది నేను చాలా క్రియేటర్స్ దగ్గర అబ్జర్వ్ చేశాను. ఒకసారి మన ప్రీవియస్ జనరేషన్ డేటా తీసుకుంటే టెస్లా సక్సెస్ అవ్వడానికి 10 years పట్టింది. ఇప్పుడు ఈ కామర్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అమెజాన్ సక్సెస్ అవ్వడానికి 7 years పట్టింది. ఓలా సక్సెస్ అవ్వడానికి 5 years పట్టింది. నువ్వు రోజు మూవీస్ అండ్ సిరీస్ చూసే నెట్ఫ్లిక్స్ సక్సెస్ అవ్వడానికి 9 years పట్టింది. బట్ మనం మాత్రం 9 months కూడా ఒక ఐడియాపై వర్క్ చేయలేకపోతాం. చిన్న కోటని కట్టాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే హోప్ యూ అండర్స్టాండ్. ఓకే దెన్, సీ యూ టుమారో.